హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు సంజయ్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా ఛానల్లో నేనైతే హెల్త్కి సంబంధించి, ఫిట్నెస్ సంబంధించి, ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్, బిజినెస్ ఐడియాకి సంబంధించి ఇలాంటి కంటెంట్ ఇంకా క్రియేట్ చేయలేదు. బట్ ఇట్లాంటి ఫ్యూచర్లో ఇలాంటి కంటెంట్ కూడా చేస్తాను. సో తప్పకుండా మీకు అయితే హెల్ప్ఫుల్గా అయితే అవుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి నేను మేజర్గా మాట్లాడాలనుకుంటుంది ఈరోజు ప్రెజెంట్ మన చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ, మన రీసెంట్గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ కానీ, లేకపోతే లైక్ మన ఆ ఏపీలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. చిన్నపిల్లల రేప్ కానీ సంబంధించి కానీ ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొంచెం హారబుల్గా వినడానికి కూడా చాలా చాలా ఎట్లనో ఉందన్నమాట. ఈ సిచ్యువేషన్స్ వింటుంటే కూడా ఎట్లనో ఉంది. బట్ చాలామంది వింటే కూడా ఎట్లనో ఉందన్నమాట. దానికి సంబంధించి వాట్ వీ కెన్ డూ అనే సంబంధించి దాని మీద నేను నా వ్యూ అనేది, లేకపోతే వాట్ వీ కెన్ డూ యాజ్ అన్ ఇండివిజువల్ అనే నా థాట్ ప్రాసెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే వీడియో చేస్తున్నా. అంతేగాని కాంట్రవర్సీ అలర్ట్ ఏదో ఎవరినో ఉద్దేశించి అనడానికి కానీ, లేకపోతే వాళ్ళ రియాక్షన్ వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లున్నారు అని ఏదో వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయడానికైతే వీడియో చేయట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్స్ని, నా వ్యూస్ని ఇట్లా చేస్తే బెటర్ ఉంటుంది, ఇది చేంజ్ తీసుకురావడానికి ఇట్లా చేస్తే బెటర్ ఉంటుంది అని నా పర్సనల్ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో నా ఏదో సగం వరకు చూసి డిసైడ్ అయిపోకండి. ట్రై టు స్టిక్ టిల్ ద ఎండ్. అట్లీస్ట్ ఒక 4-5 పాయింట్స్ అయితే రైజ్ చేస్తాను. నాకున్న ఇంటర్నల్గా ఉన్న పాయింట్స్ని, కొన్ని పాయింట్స్ అయితే రైజ్ చేస్తాను. ఆ 4-5 పాయింట్స్ని అయితే వినండి. దాని తర్వాతనే మీరు ఏమనాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో అయితే చెప్పండి. నేను కరెక్ట్ చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది మీ ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేయండి. ఐఎమ్ గ్యారంటీ ఈ వీడియో ఫుల్ వరకు చూసిన తర్వాత మీలో ఎంతో కొంత లైక్ అరే అవును కదా అన్న రియలైజేషన్ అయితే వస్తుంది. ఐ గ్యారంటీ దట్, నేను పర్సనల్ గ్యారంటీ ఇస్తున్నాను. సో ఇది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటి ద రియల్ చేంజ్ ఏంటి అనేది మనం ఇంపార్టెంట్, ఎట్లా చేస్తే బెటర్ అనేది తెలుసుకోవడం, ప్రతి ఒక్కరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఎండ్ వరకు ఉండడానికి అయితే ట్రై చేయండి. సో స్కిప్ చేయకండి ఎక్కడ కూడా, లేకపోతే మధ్యలోనే వెళ్ళిపోకండి. ట్రై టు స్టిక్ టిల్ ద ఎండ్. కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను కదా, మీ థింకింగ్ ప్రాసెస్ అయితే కొంచెం హిట్ చేస్తాయి అవి, లైక్ అవును కదా అనే ప్రాసెస్ని అయితే తీసుకొస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తే ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే, లైక్ మన క్లోజ్ దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడతాం. లైక్ పర్సనల్గా ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనగానే, లైక్ ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది కోల్కతాకు సంబంధించి కానీ, లేకపోతే అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ జరిగింది కానీ, లేకపోతే ఏపీలో జరిగిన ఇన్సిడెంట్ కానీ జరిగితేనే ఇట్లా బయట న్యూస్ రాగానే ప్రతి ఒక్కరు వచ్చే రియాక్షన్. వీ హ్యావ్ సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేసేది వచ్చేసి లైక్ ఐ నో మనకు రైట్ టు ఎక్స్ప్రెస్ ఉంది, ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్, మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దానికి ఎవరు అబ్జెక్షన్ అని చెప్పలేరు. బట్ ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ఐ హేట్ ది సొసైటీ, ఫక్ ఆఫ్ సొసైటీ అట్లా, సొసైటీ ఇట్లా, ఇదే ప్రతి ఒక్కరు చేసేది. బట్ వాళ్ళకి అర్థం కాకుండా పెడతారా, లేకపోతే ఊరికే వాళ్ళు నేను మంచోడిని, సొసైటీని ఎట్లుంది అని సపరేట్ చేసుకోవడానికి పెడతారా, నాకు అర్థం కాదు. లైక్ అది ఏంటంటే ఇప్పుడు దీన్ని బేసిక్గా డీకోడ్ చేస్తే వాట్ ఈ సొసైటీని బ్లేమ్ చేస్తున్నాం కదా మనము. సొసైటీ అట్లుంది, సొసైటీ ఇట్లుందని బ్లేమ్ చేస్తున్నాం కదా. వాట్ ఈస్ ఏ సొసైటీ? నాకు ఒక చిన్న పాయింట్ ఆలోచించండి మీరు. సొసైటీ అంటే ఏంటి ఫస్ట్? అది ఎక్కడి నుంచి అన్న స్పేస్ నుంచి వచ్చి పడిందా? అంటే ఈ దేశంది కదా సొసైటీ? లేకపోతే ఏంటి సొసైటీ అంటే? ఎక్కడన్నా డిఫరెంట్ పార్టికలా? అదేమన్నా డిఫరెంట్ ఆబ్జెక్టా? లేదు కదా. ఎవ్రీ ఇండివిజువల్ మేక్ సొసైటీ కదా. ఒక నలుగురు కలిస్తే దాన్నే సొసైటీ అంటారు కదా. నేను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, దీన్ని కూడా ఒక సొసైటీ అంటారు కదా. మా కాలనీ ఉంది, ఆ కాలనీ అంతా కలిసి ఒక సొసైటీ అంటారు. ఒక స్టేట్ ఉంది, లేకపోతే ఒక డిస్టిక్ ఉంది, ఒక ఊరు ఉంది, ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మాత్రమే కదా సొసైటీ అంటారు. ఆ సొసైటీ అంటే ఎవ్రీ ఇండివిజువల్ మేక్స్ ఎ సొసైటీ కదా. నన్ను అడిగితే లైక్ నేను బయటకు వెళ్ళి నలుగురిలో కలిసి దాన్నే సొసైటీ అంటారు కదా. అట్లా నువ్వు వచ్చి బయట నన్ను కలిసినా, లైక్ నువ్వు వచ్చి కొందరిని కలిసినా, నువ్వు బయటకు వచ్చి దాన్నే సొసైటీ అంటారు. లైక్ నేను బయటకు వస్తే దాంట్లో ఇంట్లోంచి బయటకు వచ్చి కొంతమందిని కలిస్తే, కొంచెం ఇలా చేస్తే దాన్నే సొసైటీ అంటారు. లైక్ అదేం పెద్ద బ్రహ్మ పదార్థం లాగా బయట నుంచి చూడిబల్లే, స్పేస్ నుంచి చూడిబడలేదు కదా. ఇక్కడ అర్థం నేను రైజ్ చేయాలనుకున్న పాయింట్ అయితే ఎవ్రీ ఇండివిజువల్ మేక్స్ ఎ సొసైటీ. అట్లాంటప్పుడు నువ్వు సొసైటీని ఎట్లా బ్లేమ్ చేస్తావు బాస్? లైక్ సొసైటీ అట్లుంది, సొసైటీ ఇట్లుంది అంటాం కదా మనము. ఎవ్రీ ఇండివిజువల్ నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తావు. అంటే లైక్ ద వే యూ థింక్, ద వే యూ బిహేవ్, నువ్వు ఎట్లున్నావు ఏంటి అనేది కూడా సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది కూడా మ్యాటరే. నువ్వు కూడా సొసైటీకి మ్యాటరే. అంటే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు నువ్వు కూడా ఒక సొసైటీలో పార్టే కదా. అప్పుడు నిన్ను నువ్వు డివియేట్ పక్కన చేసుకొని
సొసైటీ ఎట్లుంది, సొసైటీ ఇంతే, సొసైటీ మారదు అని ఎట్లా అంటాం చెప్పండి మనం అసలుకి. సో మనం ఇక్కడ అర్థం చేసుకున్న ఈ ఫస్ట్ పాయింట్లో నేను తీసుకొని పిన్ పాయింట్ చేస్తున్నాను. పిన్ పాయింట్ అంటే ఈ ఫస్ట్ పాయింట్ నుంచి హైలైట్ చేయాలనుకున్న మాట ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ మేక్స్ సొసైటీ. అంతేగాని నువ్వు వేరు సొసైటీ వేరు అనేది మనం ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. అంటే నేను నా హౌ ఐ బిహేవ్ కానీ నా రోల్ కూడా సొసైటీకి ఉంటుంది. సొసైటీ ఎట్లుందనే దానికి నేను నేను ఎట్లున్నా అనేది కూడా మ్యాటర్ చేస్తుంది. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు స్టేటస్ పెడతాము, స్టోరీ పెడతాము, ట్వీట్ చేస్తాము, దాని వ్యాలిడిటీ ఎంత బాస్? ట్విట్టర్లో ట్వీట్ చేస్తాము, ట్రెండింగ్ చేస్తాం మనము, అంటే ట్రెండింగ్ చేస్తాము, దాని వ్యాలిడిటీ అంట 24 hours. స్టోరీ పెడతాం, హ్యాష్ ట్యాగ్ చేస్తాం, వాళ్ళని ట్యాగ్ చేస్తాం, వీళ్ళు ట్యాగ్ చేస్తాం, దాని వ్యాలిడిటీ ఎంత 24 hours. ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెడతాం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, ఓకే బయట ఇట్లా జరుగుతున్న సిచ్యువేషన్, మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని జాగ్రత్త చెప్పాలి, ఇట్లా ఉండండి అట్లుండని చెప్పాలి అని చూస్తారు, ఓకే దాని వ్యాలిడిటీ ఎంత 24 hours. 24 hours తర్వాత ఏమవుతుంది? మర్చిపోతారు, అంత మర్చిపోతారు బాస్. మేబీ అంటే దీనికి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. సోషల్ మీడియాలో హైలైట్ చేస్తే చాలా చాలా పెద్దవాళ్ళు చూడొచ్చు, దాని మీద రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. బట్ మేజర్గా జరిగేది ఏంటంటే తెలుసా, అంత మర్చిపోతారు అంతే. 24 hours తర్వాత అంత మర్చిపోతారు. ఇప్పుడు చాలానే జరిగినాయి. ఇప్పుడు జరిగిన, నేను ఏదో అనాలని అనట్లేదు, నన్ను తప్పు పట్టకండి. ఇప్పుడు జరిగింది కదా ఇన్సిడెంట్, ఇప్పుడు అప్పుడే అంటే ఫస్ట్ ఉంది కదా, అంటే ఆ రోజు ఇట్లా జరిగింది అని నా ఫ్రెండ్స్ అందరూ కూడా స్టోరీ పెట్టినారు, వాళ్ళ స్టోరీ కూడా వెళ్ళిపోయింది. 24 hours వ్యాలిడిటీ. అందరూ మర్చిపోతారు బాస్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్, అందరూ మర్చిపోతారు. ఇట్లా స్టోరీలు స్టేటస్లు పెడితే చేంజ్ రాదు. బయట సిచ్యువేషన్ అంటే బయట కంట్రోల్లో రావాలి, బయట చేంజ్ రావాలి అంటే స్టోరీలు స్టేటస్లు పెట్టి చేస్తే చేంజ్ రాదు. రియల్ చేంజ్ అనేది అట్లా రాదు. అట్లనే ఇప్పుడు ఫ్రీడమ్ మూమెంట్ ఉంది, స్టోరీలు స్టేటస్లు ట్వీట్లు పెడితే ఫ్రీడమ్ వచ్చిందా? మనకు లేదు కదా. ఆల్మోస్ట్ ఒక 200 years పట్టింది మనకు ఫ్రీడమ్ రావడానికి. ఫ్రీడమ్ మూమెంట్ కూడా కొంచెం డిస్కస్ చేయాలి దాని గురించి కూడా. ఇప్పుడు మనల్ని వాళ్ళు పరిపాలించినారు, మనకు 200 సంవత్సరాలు మనం పాలించినారు వాళ్ళు, అంటే బ్రిటిషర్స్ మనల్ని 200 సంవత్సరాలు పాలించినారు, 200 తర్వాత మనకు ఫ్రీడమ్ ఇచ్చినారు అని అంటారు. కానీ అక్కడ అర్థం కానిది పాయింట్, అంటే అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు ఫ్రీడమ్ ఎవ్వరు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఫ్రీడమ్ మనకు ఎవ్వరు ఇవ్వలేదు. ఒకరు అంటారు కదా, ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒకరు అంటారు కదా, స్వాతంత్రం నా జన్మ హక్కు అని. ఎవ్రీవన్, మనకు పుట్టిన ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది, రైట్ టు లివ్, ఇవన్నిటికీ కొంచెం మనకైతే ఫ్రీడమ్ ఉంది. మనం అంటే మనకు వాళ్ళు ఏమి ఇచ్చి పోలేదన్నమాట. మనకు అంటే మన ఫ్రీడమ్ని వాళ్ళు దోచుకొని దాని తర్వాత మనకు ఆ ఫ్రీడమ్ని ఒక అదే మెటీరియల్ లాగా తీసుకోండి, మీ ఫ్రీడమ్ మీరు తీసుకోండి అని ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోలేదు. అంటే వీళ్ళు కూడా పోరాటం చేసినారు కదా, చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళు కూడా ప్రాణాలు వదిలినారు కదా. వాళ్ళు కూడా చేసింది ఏం తెలుసా, వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి అగెనెస్ట్గా పోరాటం చేయలేదు నన్ను అడిగితే. నా పాయింట్ వ్యూలో వాళ్ళు కూడా ఏదో ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన చాలా చాలా మంది లీడర్స్ ఉంటారు కదా, మనం వాళ్ళతో పోలిస్తే చాలా చిన్న అసలుకి మనము. బట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ పాయింట్, వాళ్ళు కూడా వాళ్ళకి అగెనెస్ట్గా పోరాటం చేయలేదు నన్ను అడిగితే. వాళ్ళు చేసిన పోరాటం ఏం తెలుసా, వాళ్ళు మనల్ని మార్చడానికి పోరాటం చేసినారు. అంటే 200 years పట్టింది మనకు ఫ్రీడమ్ రావడానికి అనే పాయింట్లో దాన్ని ఇంకో విధానంగా ఎట్లా చెప్పొచ్చు తెలుసా, మనం రియలైజ్ అవ్వడానికి 200 years పట్టింది. ఇది అంటే మనకు ఫ్రీడమ్ రావడానికి 200 years పట్టిందన్న మాటని ఇంకోలా చెప్పాలంటే, మనం రియలైజ్ అవ్వడానికి 200 years పట్టింది. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఏంది రియలైజేషన్ అంటే, మనము ఒకరి ద్వారా మన హక్కులు పోతున్నాయి, మన హక్కులు ఒకరు కాజేస్తున్నారు, మన సంపదను ఒకరు దోచుకొని పోతున్నారు, మన సంపద అంటే మనం ఒకరికి ట్యాక్స్ కడుతున్నాం, వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాడికి హక్కు లేని కాడ వచ్చి మనల్ని అజమాయిస్తున్నాడు, మనల్ని ఇట్లా చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వడానికి మాత్రమే 200 years పట్టింది. మనం అర్థం చేసుకోవాల్సింది ఈ పాయింట్, అర్థం చేసుకోవాలి. మనకు స్వాతంత్రం వాళ్ళు మనకి ఇవ్వడానికి 200 years పట్టింది కాదు పాయింట్. అక్కడ మనం రియలైజ్ అవ్వడానికి మాత్రమే 200 years పట్టింది. అలాగే మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసింది కూడా వాళ్ళకి అగనెస్ట్గా పోరాటం చేయలేదు. వాళ్ళు దేశం మొత్తం తిరిగి ప్రతి ఒక్కరికి రియలైజ్ అయ్యేలా చేసినారు అనమాట. చేంజ్ తీసుకొని రావాలనుకున్నారు వాళ్ళు. అప్పుడు మాత్రమే స్వాతంత్రం అనేది మనకు అంటే వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉందని వాళ్ళు రియలైజ్ అయినారు. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే దే మూవ్డ్ ఎవ్రీ స్టేట్, ఎవ్రీ ఊరు, ప్రతి ఊరికి పోయి వాళ్ళు చేసింది ఏంది, అరే మనం ఇట్లున్నాము, మన సంపదని ఏం లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన సంపద తీసుకొని పోతున్నారా, మన హక్కులను వాళ్ళు కాజేస్తున్నారా అని ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వడానికి మాత్రమే 200 years పట్టింది. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చేసింది అదే. వాళ్ళు చేసింది ఏంటంటే
ప్రతి ఒక్కరిని రియలైజ్ అయ్యేలా చేసినారు వాళ్ళు. అప్పుడు మాత్రమే మనం రియలైజ్ అయినాం. ప్రతి ఒక్కరు దేశం మొత్తం రియలైజ్ అయింది, అరే మనం ఒకరి ద్వారా పరిపాలించబడుతున్నాం, వాడు ఎక్కడి నుంచి వచ్చి మనల్ని పరిపాలిస్తున్నాడు, మన హక్కుల్ని కాజేస్తున్నాడు, మన సంపదని కాజేస్తున్నాడు. అప్పుడు మాత్రమే మనం రియలైజ్ అయినాం. అప్పుడు మాత్రమే వాళ్ళు అరే వీళ్ళు కొంచెం మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి అర్థమైనట్టు ఉంది, వాళ్ళు రియలైజ్ అయినారు అన్నప్పుడు మాత్రమే వాళ్ళు మన దేశాన్ని అక్కడికక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇది అర్థం చేసుకోవాల్సింది మన పాయింట్. అంతేగాని మనం ఫ్రీడము మనం కష్టపడినాము, పోరాటం చేసినాం, ఇచ్చినాం అనేది కాదు. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాటం చేసినారన్నా, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాటం చేసినారన్నా, వాళ్ళ ప్రాణాలు వదిలినారన్నా, వాళ్ళు ఎందుకు పోరాటం చేసినారు తెలుసా? మనల్ని అంటే మనలో చేంజ్ తీసుకొని రావడానికి, మనం రియలైజ్ అయ్యేలా చేయడానికి మాత్రమే వాళ్ళు పోరాటం చేసినారు, వాళ్ళు ప్రాణాలు వదిలినారు. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రీడమ్ మూమెంట్ మేజర్ కాన్సెప్ట్ ఇది. అంతేగాని మన ఫ్రీడమ్ వాళ్ళు దోచేసినారు, మళ్ళీ మన ఫ్రీడమ్ మనకి ఇచ్చేసినారు అనేది పాయింట్ కాదు. మనం రియలైజ్ అవ్వడానికి 200 years పట్టింది. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. అట్లానే ఇప్పుడు ఎందుకు ర్యాలీలు జరుగుతున్నాయి చూస్తున్నారు. మూవింగ్ అంటూ సెకండ్ పాయింట్, ర్యాలీలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రొటెస్ట్, నిరాహార దీక్షలు, లేకపోతే ఎక్కడ చూసినా హైదరాబాద్లో, ఢిల్లీలో, వైజాగ్లో, ముంబైలో, కలకత్తాలో, చెన్నైలో, మేజర్ సిటీస్లో స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. బయటకు వచ్చేసి లైట్ క్యాండిల్స్ కానీ, ర్యాలీస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఏంటి ప్రయోజనం అని అడిగితే, అంటే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు అంటే మనం పోరాటం దేనికి అగనెస్ట్గా చేస్తున్నాం? ఇప్పుడు ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళు పోరాటం చేసినందుకు ఒక పాయింట్ ఉంది. దేనికి వాళ్ళు పోరాటం చేసినారంటే, ఎవ్రీ ఒక్క ఇండివిజువల్, దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మేల్కొనేలా, అంటే ఇట్లా జరుగుతుందిరా అని రియలైజ్ అయ్యేలా పోరాటం చేసినారు. దానికి వాల్యూటీ ఉంది. అంతేగాని మనం దేనికి అగనెస్ట్గా పోరాటం చేస్తున్నాం? గవర్నమెంట్కి అగనెస్ట్గా పోరాటం చేస్తున్నామా? మీరు చెయ్యాలి, మీరే ఇట్లా జరగకుండా చూసుకోవాలి, వాడిని ఉరి తీయాలి అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఒక్కరిని ఉరి తీయడానికి ఇంతమంది, ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని మేజర్ సిటీస్లో ఇంతమంది స్టూడెంట్స్ పోరాటం చేయాలి ఒక్కరిని ఉరి తీయడానికి. దానికి అసలు అర్థం ఉందా? అట్లా వాడిని ఉరి తీస్తే ఆమెకు న్యాయం జరుగుతుందా? ఇది కాదు కదా చేంజ్. మనం పోరాటం చేసింది అంటే, ఇప్పుడు ఆ పోరాటం ఉంది కదా మేజర్గా, అది జరిగింది కోల్కతాలో జరిగింది. అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం ఆమె మమతా బెనర్జీ గారు ఉన్నారు కదా, సీఎం మమతా బెనర్జీ గారు, ఆమె కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఆమెనే అక్కడ సీఎం అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ వాళ్ళకి ఆ స్టేట్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఆమెనే హోమ్ మినిస్టర్ కూడా ఆమెనే. హోమ్ మినిస్టర్ అంటే సెక్యూరిటీకి సంబంధించి కానీ, పోలీస్ శాఖ ఆమె చేతిలోనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా ఆమె చేతిలోనే ఉంటుంది. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఇక్కడ అర్థం కానిది, ఇప్పుడు ఆమె వచ్చి రోడ్లో ప్రొటెస్ట్ చేస్తుందంటే ఇంకేంటి అసలు? ఇక్కడ పాయింట్ ఎక్కడుంది? ఇప్పుడు కంట్రోల్ ఉంది, పవర్స్ ఉన్నాయి, అన్నీ ఆమె చేతుల్లోనే ఉన్నాయి. ఆమెను వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది. ఎవరికి అగ్నేష్ ప్రొటెస్ట్ చేస్తుంది ఆమె? ఇక్కడ అసలు పాయింట్ ఉంది అసలుకి నన్ను అడిగితే. అసలుకి ఇవి కాదు పోరాటం. మనం చేసిన పోరాటం ఏంటి తెలుసా? మనం చేసిన పోరాటం ఒక్కటే. బయటకు వచ్చి ఏదో నిరాహార దీక్షలు చేసి బ్యానర్లు కట్టి ఆమెకు న్యాయం జరగాలి అని ఇట్లా చేస్తే పోరాటం రాదు. ఇది కాదు అసలుకి. ఫ్రీడమ్ చేంజ్ తీసుకొని రావాలంటే మనం మేల్కొల్పాల్సింది ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు నాలాంటోడు, నీలాంటోడు చూసే ప్రతి ఒక్కడు రియలైజ్ అవ్వాలి. అరే బయట ఇట్లా జరుగుతుంది, దానికి నేను కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను, నా తప్పు కూడా ఎంతో కొంత ఉంటుంది. ద వే హౌ ఐ బిహేవ్, నేను ఎట్లా చూస్తాను, వాళ్ళని ఎట్లా చూస్తాను, ఎట్లా బిహేవ్ చేస్తాను, వాళ్ళతో ఎట్లుంటాను, అది కూడా మ్యాటర్ చేస్తుంది. సో నన్ను నేను చేంజ్ చేసుకోవాలి, నా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ అంటే తెలుసు కదా, మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవాలి. నేను ఇట్లా ఉండకూడదు, ఐ షుడ్ బి ఎ బెటర్ పర్సన్, నేను అట్లా చూడకూడదు, ఇట్లా చేయకూడదు అని రియలైజ్ అయ్యే ప్రతి ఒక్కడు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు రియలైజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వీ కెన్ సీ ద రియల్ చేంజ్. స్వాతంత్ర మూమెంట్ కూడా మనకు అట్లనే అయింది, అట్లనే వచ్చింది ఫ్రీడమ్ మూమెంట్ కూడా. ఇండిపెండెన్స్, మనకు స్వాతంత్రం కానీ, రిపబ్లిక్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే ప్రతి ఒక్క పౌరుడు రియలైజ్ అయితే మాత్రమే మనకు చేంజ్ వచ్చినాయి. దానికి ఏదో స్టేటస్ పెట్టి, స్టోరీ పెట్టి, మరుసటి రోజు లేకపోతే వాడిని ఉరిదీసి లేకపోతే ఇట్లా చేస్తేనే మరుసటి రోజు చేంజ్ రాలేదు. 200 years పట్టింది స్వాతంత్ర ఫ్రీడమ్. ఇట్లా మనం కూడా ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఇండివిజువల్ కూడా రియలైజ్ అవ్వాలి. ప్రతి ఒక్కడు తన తప్పును తాను తెలుసుకోవాలి. నేను ఇట్లా థింక్ చేస్తున్నా, నా థింక్ ప్రాసెస్ ఇట్లుంది, నా థాట్ ప్రాసెస్ ఇట్లుంది, నేను ఉమెన్స్ని ఇట్లా చూడకూడదు, ఇట్లా చేయకూడదు అని ప్రతి ఒక్కడు ఇండివిజువల్గా రియలైజ్ అయితే మాత్రమే వీ కెన్ సీ ద రియల్ చేంజ్ ఇన్ ద సొసైటీ. నన్ను అడిగితే ఇంకోటి కూడా చెప్పాలంటే, చాలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కూడా, ఇట్లా సిచ్యువేషన్స్ జరగగానే ప్రతి ఒక్కరు కూడా మీమ్స్ ఇట్లాంటి పేజెస్లో కూడా వచ్చేది. దాన్ని కూడా చాలామంది
రీపోస్ట్ చేస్తుంటారు, వాళ్ళ స్టోరీస్లో పెడుతుంటారు. లైక్ ఇట్లాంటివి మారాలి, ఇట్లాంటివి ఆగిపోవాలి అంటే మనకు మన మహారాజా సినిమా వచ్చింది కదా, మన మహారాజా సినిమాలో విజయ్ సేతుపతి లాంటోడు రావాలి, లేకపోతే ఇండియా 2లో కమల్ హాసన్ ఉంటారు కదా అట్లాంటి వాడు రావాలి, లేకపోతే అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాంటోడు వస్తేనే మనం వీ కెన్ సీ ద రియల్ చేంజ్ ఇన్ ద సొసైటీ అని చాలామంది అంటుంటారు. ఎంతమందిని చంపుతారు బాస్ అట్లాంటి వాళ్ళు వస్తే? అట్లా ఒకరిని చంపితే చేంజ్ వచ్చేస్తుందా, మార్పు వస్తుందా? నో, మర్చిపోతారు బాస్, భయం పుట్టదు బాస్ అట్లా. లైక్ ఇది ఏంటి అసలుకి, వాళ్ళు వచ్చి చంపితే ఒకరిని ఇప్పుడు చేసిన చంపుతారు, ఇట్లా చేసినావు కదరా అని చంపితే మార్పు వచ్చేస్తుందా? ఇట్లా ఎంతమందిని చంపుతారు? ప్రతి ఒక్కరు, అంటే మనం చంపాల్సింది మనుషుల్ని కాదు, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని, ద వే దే థింకింగ్, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు వీ డోంట్ నో. వాళ్ళు చేసిన తర్వాత ఇట్లా చేసినారని మనకు తెలుస్తుంది, అంతేగాని దానికంటే ముందు వాళ్ళు అట్లా చేయడానికి ఎన్ని ఆలోచించుంటారు, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఇది మనం చూడలేం బయటకు కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే అట్లాంటి వాళ్ళు వచ్చి చంపుకుంటూ పోతే, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు వచ్చి లా అండర్ వచ్చి ఉరి తీస్తే ఇట్లా చేంజ్ రాదు. ఇంటర్నల్ చేంజ్ ఎవ్వరు ఆపగలరు చెప్పు? ఇది ఎవ్రీ ఇండివిజువల్ బాధ్యత తీసుకోవాలి. వాడు ఇండివిజువల్గా నా థింకింగ్ ప్రాసెస్ ఇట్లుంది, నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, సో ఐ మస్ట్ చేంజ్ మై సెల్ఫ్ అన్నప్పుడు అట్లా ఆలోచిస్తే మాత్రమే చేంజ్ అనేది అయితే వస్తుంది. అంతేగాని ఎవరో ఇట్లా వచ్చి ఒక సూపర్ స్టిషన్ క్యారెక్టర్ లాగా వచ్చి వీళ్ళు వచ్చి ఆ సినిమా క్యారెక్టర్ లాగా వీళ్ళు వచ్చి ఒకరిని చంపుకుంటూ పోతే భయముడితే జనాలు మారుతారంటే మారారు బాస్. అది జరిగే ప్రసక్తి కాదు. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మారాలి. మనం ద వే వీ థింక్ మారితే మాత్రమే సొసైటీలో మనం రియల్ చేంజ్ అయితే చూడగలము. ఇది మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఇండివిజువల్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని నేను చేంజ్ అవ్వాలి, నేను చేంజ్ అయితేనే సొసైటీ చేంజ్ అవుతుంది, నేను కూడా ఒక సొసైటీలో భాగమే అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే మాత్రమే వీ కెన్ సీ ఏ బెటర్ వరల్డ్ అని అడిగితే అదే నేను చెప్తాను. సో ఇంత చెప్పిన తర్వాత మేజర్గా హైలైట్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, సొసైటీని బ్లేమ్ చేయడం మనము ఎవ్రీ ఇండివిజువల్ మేక్స్ సొసైటీ కాబట్టి ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కడు ఎవ్రీ ఇండివిజువల్ దే షుడ్ క్రిటిసైజ్ దెమ్సెల్వ్స్. నేను ఇట్లున్నా, నేను చేంజ్ అవ్వాలి అని వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వాళ్ళు చేంజ్ తీసుకొని రావాలి. అప్పుడు మాత్రమే వీ కెన్ సీ ఏ బెటర్ వరల్డ్. ఇది రియలైజ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వాలి. నేను ఎట్లా ఆలోచిస్తున్నా అనేది కూడా బయట జరుగుతున్న దానికి ఎంతో కొంత రోల్ ప్లే చేస్తుంది అని ప్రతి ఒక్కరు విమర్శించుకోవాలి. అంతేగాని ఎవరికి వాడు సొసైటీ వేరు, నేను వేరు, సొసైటీ అట్లుంది ఇట్లుంది అనేది పాయింటే కాదు. సో మనము చేంజ్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నామంటే, ఇప్పుడు అది లైక్ ఇదేదో ర్యాపిడ్ ప్రాసెస్ అయితే కాదు. వాళ్ళని ఉరి తీస్తే వాళ్ళు ఇట్లా అయిపోతుంది అంటే ఇది గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది నన్ను అడిగితే? గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు కదా, వాళ్ళు పోలీసులు జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళగలరు, కానీ దే కెన్ గివ్ ఏ అంటే లైక్ గవర్నింగ్ లా అండ్ ఆర్డర్ మంచిగా చూసుకోగలరు. అంతేగాని ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారు, వాడి థాట్ ప్రాసెస్ ఎట్లుంది, వాడు ఇప్పుడు ఏం చేస్తాడు అనేది గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది? గవర్నమెంట్ బ్లేమ్ చేసి ఏం లాభం ఇక్కడ? మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి, మనం చేంజ్ చేసుకోవాలి, మనల్ని మనం రియలైజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే చేంజ్ తీసుకొని రాగలము. దే కెన్ జస్ట్ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయగలదు అని అడిగితే, ఒక మంచి జస్టిస్ ప్రొవైడ్ చేయగలదు, ఒక మంచి లా అండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయగలదు. అంతకు మించి గవర్నమెంట్ ఏం చేయగలదు? ప్రతి ఒక్క ఇండివిజువల్ మైండ్లోకి వచ్చి అరే నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు, నేను జైల్లోకి వేయాలి, ఇట్లా ఆలోచించకూడదు నువ్వు అని గవర్నమెంట్ చేయలేదు కదా. సో ఇక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి కదా, దానికి అంటే నా పాయింట్ వ్యూలో చెప్తున్నా, ప్రొటెస్టులు దానికి జరగకూడదు. లైక్ ఒక్కరిని ఉరి తీయండి, వాడిని ఉరి తీస్తే మొత్తం సమాజమే మారిపోతుంది అని ఇది జరిగే పని కాదు. నన్ను అడిగితే ఒకరిని ఉరి తీస్తే సమాజం మారిపోతుంది, ద వే పీపుల్ థింక్ ఎట్లా ఆలోచిస్తున్నాడు అనేది మారుతుంది అనేది పాయింటే కాదు. నన్ను అడిగితే మనం పోరాటం చేయాల్సింది కానీ, మనం ప్రొటెస్టులు కానీ, మనం ర్యాలీలు చేయాల్సింది కానీ, లేకపోతే నన్ను అడిగితే ప్రొటెస్టుల కంటే చేయాల్సింది మనము లైక్ క్యాంపెయిన్స్ అంటారు చూసినారా, క్యాంపెయిన్స్ లాంటివి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళడం. ఇంతమంది పీపుల్ బయటకు వస్తారు కదా, స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు. మనకు అంటే సొసైటీలో చేంజ్ తీసుకొని రావాలనుకుంటే లైక్ అప్పుడంటే వాళ్ళకు సోషల్ మీడియా లేదు, అంటే బయటకు వచ్చి చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్స్కి అంత టైం పట్టింది. కానీ ఇప్పుడు బయటకు వచ్చి వీ కెన్ ఎక్స్ప్రెస్ మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం, మనం ఏం చేయగలము, మనకు అన్ని రైట్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే మనం చేంజ్ తీసుకొని రావాలనుకుంటే అది కూడా ఈజీగా తీసుకొని రావచ్చు. వాళ్ళకి ఏదో 200 years పట్టింది ఆ రియలైజేషన్ జనాల్లో తీసుకొని రావడానికి, బట్ మనకు అంత టైం పట్టదు మేబీ. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. లైక్ ప్రొటెస్ట్లు చేసి, నిరాహారాలు దీక్షి, గవర్నమెంట్ అగైన్స్ ప్లకార్డులు పెట్టి వాడి బొమ్మను కాల్ చేసి ఇది చేయడం కంటే వీ షుడ్ బీ కొంచెం ఎక్స్పర్ట్స్ని కానీ పిలిచి కానీ ద వే సొసైటీలో చేంజ్ తీసుకొని రావాలంటే ఎట్లా రూట్స్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, అంటే చిన్న పిల్లల నుంచి ద వే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా థింక్ చేస్తున్నారు,
దీని నుంచి స్కల్ప్టింగ్ చేసుకుంటూ వస్తే మాత్రమే వీ కెన్ సీ ఏ బెటర్ జనరేషన్స్. వచ్చే కాలంలో మంచి జనరేషన్స్ అయితే అప్పుడు చూడగలం. అంతేగాని ఇప్పుడు ఉరిదీసి చేస్తేనే మరుసటి రోజు చేంజ్ అయితే రాదు కదా. సో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంతమంది మన వర్క్ ఫోర్స్ ఉంది, జనాలు పీపుల్ ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి సైకాలజిస్టులు కానీ ఇంతమంది ఉన్నారు కదా, వీ కెన్ వర్క్ ఆన్. మనం ఎట్లా వర్క్ చేయొచ్చు అంటే లైక్ సో క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటారు కదా, మెన్స్కి కానీ లేకపోతే మెన్స్ అంటే మేము ఇట్లా అయినాం ఇట్లా ఎట్లుంటుంది. బట్ మనము రూట్స్ నుంచి అనుకుంటున్నాం కాబట్టి చిన్న పిల్లల లెవెల్ నుంచి మనకి ఇంత స్టూడెంట్స్ ఫోర్స్ ఉంది కదా, వీ కెన్ బ్రింగ్ ఎ చేంజ్ ఈజీలీ. మనం చేంజ్ తీసుకొని రావాలనుకుంటే ఇట్స్ లైక్ ఒక తక్కువ టైంలోనే మనం చేంజ్ తీసుకొని రావచ్చు, సొసైటీ మొత్తం చేంజ్ చేయాలనుకుంటే. బట్ ఎవ్రీ వన్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. అట్లనే ఇంకోటి ముందుకు బయటకు వచ్చి ఇట్లా చేసేటప్పుడు మాత్రమే చేంజ్ తీసుకుంటే ఎట్లా చేయొచ్చు అంటే చేంజ్ ప్రొటెస్ట్లు అంటే అందరూ పోయి ఏదో రోడ్లు బంద్ చేసి ఇట్లా ప్రొటెస్ట్ల కంటే అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేసుకోవచ్చు. లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు వాళ్ళ మైండ్ ఎట్లుంటుంది చిన్నప్పటి నుంచి, అప్పటి నుంచి మనం స్కల్ప్టింగ్ చేయాలన్నమాట. ఇట్లా ఉండాలి, ఇట్లా చేయకూడదు, ఇట్లాంటివి చూడకూడదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా బిహేవ్ చేయాలి, ఇట్లా బిహేవ్ చేయకూడదు అని వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళని ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మనము వీ కెన్ సే బెటర్ జనరేషన్స్ కదా. నన్ను అడిగితే నా సజెషన్ అయితే ఇదే. లైక్ ఇప్పుడు ఉరి తీస్తే మాత్రమే చేంజ్ వస్తుందని, అది బెటర్ జస్టిస్ జరగచ్చు. అంతేగాని తనకి ఇట్లా న్యాయం జరుగుతుంది, ఒకరిని ఉరి తీస్తే న్యాయం జరుగుతుంది అనేది కాదు. మనము తనకు న్యాయం జరగాలంటే వీ హ్యావ్ టు చేంజ్ ద సొసైటీ. మనము సొసైటీని చేంజ్ చేయాలి. వీ హ్యావ్ టు మేక్ ఎ బెటర్ ప్లేస్ ఫర్ అనదర్ ఉమెన్. సో అట్లా అంటే ర్యాపిడ్గా అయితే రాదు. నన్ను అడిగితే చెప్తున్నాను కదా, వీ హ్యావ్ టు బీ పేషెంట్, వీ హ్యావ్ రియలైజ్ అవుతా. నేను నా యంగర్ జనరేషన్ చెప్తా, వాళ్ళ జనరేషన్ ఒక 1-2 జనరేషన్స్ తర్వాత మాత్రమే వీ కెన్ సీ ఎ బెటర్ ప్లేస్. అంతవరకు వీ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ దిస్ అంటే ప్రొటెస్ట్ చేస్తే ఫైట్ కాదు, వీ హ్యావ్ టు ఫైట్ ఆన్ అవర్ సెల్స్. మనతో అంతర్గత యుద్ధం అంటారు కదా, ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేయాలి, ఇట్లాంటి డీమన్స్తో ఫైట్ చేయాలి అంతేగాని ఇట్లా చేస్తే న్యాయం అయితే జరిగిపోతుంది. నన్ను అడిగితే ఇది నా పాయింట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ సే. ఏం చేయొచ్చు నా ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అనొచ్చు మేబీ చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, లేకపోతే చూసిన ప్రతి ఒక్కరు కూడా మేబీ సగంలో చూసి కూడా అనొచ్చు, ట్రోల్ చేయొచ్చు. లైక్ నీకేంట్రా 4 గోడల మధ్య కూర్చొని 4 కాబట్టి 40 మాటలు మాట్లాడతావు, బయట ఎట్లుంది ఇట్లుంది అనొచ్చు. బట్ బయట చేంజ్ రావాలంటే మనలో మనకు చేంజ్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే లైక్ మనం మాట్లాడే మాటలు నలుగురు ఉపయోగపడకపోతే మనం మాట్లాడి కూడా వేస్ట్. అట్లని ఉపయోగపడే మాటలు మాట్లాడకపోవడం కూడా తప్పే. సో ఉపయోగపడుతుంది, నా ఫ్రెండ్స్ చూస్తారు, రియలైజ్ అవుతారు, ఎంతో కొంత వాళ్ళలో వాళ్ళు చేంజ్ అవుతారు. ద వే దే లుక్ అట్ ఉమెన్ కానీ, లేకపోతే ద వే దే థింక్ వెన్ దే ఆర్ అలోన్ కానీ ఎట్లా ఉంటారు అనేది కొంచెం చేంజ్ వస్తుంది, ఉపయోగపడుతుంది, కొంతమందికి అని ఉపయోగపడుతుంది అని మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ మాటలు ఐఎమ్ ఎంత కాన్ఫిడెంట్ అంటే ఈ మాటలు నలుగురికి కాదు, 40 మందికి కాదు, 400 మందికి, 4000 మందికి కూడా చెప్తా, ఇదే మాటలు చెప్తా. ఐఎమ్ కాన్ఫిడెంట్, అంత కాన్ఫిడెంట్ ఉన్న ఈ వర్డ్స్ మీద. అంత ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఈ చేంజ్ తీసుకొని రావడానికి. ప్రొటెస్ట్ చేస్తే చేంజ్ రాదు, వీ హ్యావ్ టు గెట్ రియలైజేషన్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ బాధ్యత తీసుకోవాలి, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు బాధ్యత తీసుకోవాలి. అప్పుడు మాత్రమే సొసైటీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ మేక్స్ ఎ సొసైటీ. ఇది మొత్తం కాన్సెప్ట్ నేను చెప్పాలనుకున్నది. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నేనే మొత్తం పురుషుల ట్యాగ్లైన్ అయితే వేసుకోను. ఐ హ్యావ్ మై ఓన్ ఫాల్ట్స్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దెమ్, ఐ విల్ వర్క్ ఆన్ దెమ్ అండ్ ఐ విల్ చేంజ్. అండ్ ఇంకా మేజర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పటి వరకు ప్రాణాల ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో ప్రాణాల ప్రతి ఒక్క ఉమెన్కి ఐఎమ్ వెరీ సారీ, వీ ఆర్ వెరీ సారీ అండ్ వీ విల్ చేంజ్. చెప్తున్నాను కదా, వీ విల్ చేంజ్ అవర్ సెల్వ్స్ అండ్ వీ విల్ మేక్ ఎ బెటర్ ప్లేస్ అండ్ వీ విల్ ట్రై టు మేక్ ద వరల్డ్ బెటర్ ప్లేస్ ఫర్ యూ. అది గైస్ ఇవాళకి ఇది నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియో ద్వారా. సో దట్ మీకు మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో, ఓకే నేను చెప్పింది కరెక్టా కాదనేది తప్పకుండా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఉంటాను గైస్, జై హింద్.